Welcome you all to this live talk on learning English easily and naturally in a short time. Hello, I'm BK Reddy, author and English fluency coach. I teach English as a neuromuscular activity like cycling or swimming through mind talk, self talk, and crosstalk. English is easy. Yes, English is very easy. I'll show you how. ప్రపంచంలో భాషల్ని ప్రధానంగా రెండు రకాలుగా నేర్చుకుంటారు. జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో భాషల్ని రెండు రకాలుగా నేర్చుకుంటారు. మొదటిది పరిసరాల ద్వారా నేర్చుకోవటం. ప్రపంచంలో ఎవరైనా వారి వారి మాతృభాషల్ని పరిసరాల ద్వారా నేర్చుకుంటారు. మనం తెలుగు నేర్చుకున్నట్టుగా. అంతేకాకుండా స్థానికంగా మాట్లాడే ఇతర భాషలను కూడా మాట్లాడే వారిని అనుకరిస్తూ ఆ భాష నేర్చుకుంటాం. ఉదాహరణకి హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళు ఉర్దూ కూడా నేర్చుకుని ఉంటారు. నాకు కూడా ఉర్దూ వచ్చు. మాట్లాడే వారిని అనుకరిస్తూ అలా మాట్లాడే అభ్యాసం చేయడం ద్వారా నేర్చుకోవడం. అంతేకాదు మనకు బాగా పరిచయం ఉన్న సుమ తెలుగు బాగా మాట్లాడుతుంది. ఆమె అలా మాట్లాడడానికి కారణం పుస్తకాల ద్వారా నేర్చుకోవడం కాదు, తెలుగు ఫ్యామిలీతో ఉండడం మూలంగా, తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మూలంగా, తెలుగు ఫ్యామిలీతో ఉండడం మూలంగా వింటూ మాట్లాడుతూ తెలుగు నేర్చుకున్నది. ప్రపంచంలో ఎవరైనా వారి వారి మాతృభాషల్ని ఇలానే నేర్చుకుంటారు. ఇది షూర్ షార్ట్ మెథడ్. ఎవరు కూడా ఇలా భాషలు నేర్చుకోవడంలో విఫలం కాలేదు. ఇది అత్యంత శాస్త్రీయమైన సహజ విధానం. మరియు ఇంగ్లీష్ విషయానికి వస్తే మనలాంటి దేశాల్లో ఇంగ్లీష్ భాషని పుస్తకాల ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. ఇది రెండో మెథడ్. మొదటి విధానం ఏంటంటే పరిసరాల ద్వారా నేర్చుకోవటం. రెండో విధానం పరిసరాల ద్వారా నేర్చుకునే అవకాశం లేని భాషల్ని పుస్తకాల ద్వారా నేర్చుకోవటం. ముఖ్యంగా ఇంగ్లీష్ విషయానికి వస్తే మనలాంటి దేశాల్లో స్కూలు స్థాయి నుంచి డిగ్రీ పీజీ స్థాయి వరకు కూడా ఇంగ్లీష్ భాషని పుస్తకాల ద్వారా నేర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయినా కూడా సుదీర్ఘకాలం అభ్యసించినా కూడా కనీస స్థాయిలో కూడా మాట్లాడలేకపోతున్నారు. మరి ముఖ్యంగా ఇంగ్లీష్ లాంటి భాషల్ని పుస్తకాల ద్వారా నేర్చుకునే క్రమంలో జరుగుతున్న లోపాలేంటి, ఎందుకు చాలా కాలం అభ్యసించినా కూడా మాట్లాడలేకపోతున్నారు, మరి ఏ రకంగా మాట్లాడడం నేర్చుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. భాషల్ని పుస్తకాల ద్వారా నేర్చుకునే క్రమంలో ఇంగ్లీష్ విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం. మన సాంప్రదాయ విద్యలో ఏం లోపాలు ఉన్నాయో మనం తెలుసుకుంటే సరైన మెథడ్లో మనం ఇంగ్లీష్ ఏ రకంగా ఈజీగా తక్కువ కాలంలో నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. భాషలని నేర్చుకోవడంలో ప్రధానంగా మెటీరియల్, మెథడ్, ప్రాక్టీస్ చాలా ముఖ్యమైనవి. సరైన మెటీరియల్, సరైన మెథడ్, సరైన ప్రాక్టీస్లో నేర్చుకుంటే ఏ భాషనైనా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ విషయానికి సంబంధించి మనలాంటి దేశాల్లో ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను, మెటీరియల్, మెథడ్, ప్రాక్టీస్ భాషల్ని నేర్చుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం సుదీర్ఘకాలం కష్టపడ్డా కూడా ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతున్నామంటే డెఫినెట్గా ఈ మూడు అంశాల్లో లోపాలు ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి. మనం అభ్యసిస్తున్న మెటీరియల్ లోపాలు ఉన్నట్టుగా, మనం అవలంబిస్తున్న మెథడ్లో లోపాలు ఉన్నట్టుగా, అలాగే మన ప్రాక్టీస్లో లోపాలు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఇవే సరిగ్గా ఉంటే మనందరికీ కూడా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ రాలేదంటే వీటిలో లోపాలు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే సరైన మార్గాన్ని మనం అవలంబిస్తాం. ఏం జరుగుతుందంటే మన దేశంలో వొకాబులరీ, గ్రామర్ నేర్చుకున్నప్పటికీ కూడా ఇంగ్లీష్ రాకపోవడం మూలంగా
రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పుస్తకం చదివితే ఇంగ్లీష్ రాకపోతే ఇంకో పుస్తకం చదవడం, ఒక ఇన్స్టిట్యూట్కి వెళితే ఇంగ్లీష్ రాకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, అదే ప్రయత్నం అగైన్ అండ్ అగైన్ చేస్తూ ఉన్నాం. కానీ సరైన ప్రయత్నాలు జరగట్లేదు. ఇంగ్లీష్ అభ్యసన విషయానికి మన దేశంలో ఏం జరుగుతుందో చూద్దాం. మెటీరియల్ అన్నాం కదా, ఏదైనా పరాయి భాషను నేర్చుకోవాలంటే, ముఖ్యంగా ఇంగ్లీష్ లాంటి పరాయి భాషను నేర్చుకోవాలంటే మనం ఫాలో అయ్యే మెటీరియల్ మాటల రూపంలో ఉండాలి. మన మాతృభాష ఏ రకంగా మనం మాటలు నేర్చుకొని మాట్లాడుతూ ఏ రకంగా నేర్చుకున్నామో, ఇంగ్లీష్ లాంటి భాషను నేర్చుకోవాలన్నా కూడా మనం అభ్యసించే మెటీరియల్ మాటల రూపంలో ఉండాలి. కానీ మన విద్యా విధానంలో వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్ ఫోకస్డ్గా మన అభ్యాసం జరుగుతూ ఉంది. అంటే మన సాంప్రదాయ విద్యలో స్కూల్ స్థాయి నుంచి కూడా పీజీ స్థాయి వరకు విడి పదాలు నేర్చుకోవటం, గ్రామర్ నేర్చుకోవటం మరియు కాంప్రహెన్షన్ ఫోకస్డ్గా ఇంగ్లీష్ అభ్యసన జరుగుతూ ఉంది. ఈ రకంగా భాషలు నేర్చుకోవడం సాధ్యం కాదు, ముఖ్యంగా మాట్లాడడం నేర్చుకోవడం సాధ్యం కాదు. అందుకే మనం మాట్లాడలేకపోతున్నాం. వొకాబులరీ, గ్రామర్ నేర్చుకోవడం ద్వారా, కాంప్రహెన్షన్ ఫోకస్డ్గా భాషను అభ్యసించడం ద్వారా భాష మాట్లాడడం రాదు. అందుకే మనకి ఇంగ్లీష్ చాలా కాలంగా అభ్యసిస్తున్నా కూడా కనీస స్థాయిలో కూడా మాట్లాడలేకపోతున్నాం. మనం ఏం చేస్తున్నాం మన ఇంగ్లీష్ అభ్యసనలో చూద్దాం. ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతాం, విడి పదాలు నేర్చుకుంటాం, గ్రామర్ నేర్చుకుంటాం. అక్కడ ఉన్న విషయాన్ని మదర్ టంగ్లో అర్థం చేసుకుంటాం. ఇదే విధానంలో మనం అభ్యాసం అంతా సాగుతుంది. విడి పదాలు, గ్రామరు, చదివిన విషయాన్ని మాతృభాషలో అర్థం చేసుకోవడం. అంటే మన విద్యాభ్యాసం అంతా కూడా వొకాబులరీ, గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్ ఫోకస్డ్గా సాగుతుంది. ఇలా అభ్యసిస్తే, ఇలా నేర్చుకుంటే భాషకు సంబంధించిన కొంత అవగాహన ఏర్పడుతుంది. కానీ మాట్లాడే నైపుణ్యం రాదు. మాట్లాడే నైపుణ్యం రావాలంటే భాషని మాటల రూపంలో నేర్చుకోవాలి. మాటల రూపంలో నేర్చుకొని ఆ మాటల్ని మనం మాట్లాడుతూ ఉంటే మాట్లాడే అభ్యాసం వస్తుంది. మనం మాతృభాషని కానీ ఇతర స్థానికంగా మాట్లాడే భాషల్ని కానీ అదే రకంగా నేర్చుకుంటాం. మాట్లాడే భాషలో ముఖ్యంగా 3 రకాల మాటలే ఉంటాయి. చూడండి, ఈ 3 రకాల మాటలు నేర్చుకుంటే మీరు ఇంగ్లీష్ అయినా ఇంకే భాష అయినా ఈజీగా మాట్లాడవచ్చు. మాట్లాడే భాషలో ఉండే 3 రకాల మాటలు ఏంటో నేను మీకు చెప్తాను. మొదటి రకం మాట ఏంటంటే స్టేట్మెంట్ రూపంలో ఉండే మాటలు. స్టేట్మెంట్ రూపంలో ఉండే మాటలు ఎలా అంటే, ఐ ఆమ్ బికే రెడ్డి, ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ గోయింగ్ టు ముంబై, ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఇవి స్టేట్మెంట్ రూపంలో ఉండే మాటలు. ఎందుకు ఇలా చెబుతున్నానంటే, భాషలు నేర్చుకోవడం అనేది సహజంగా ఎలా జరుగుతుందంటే, కొన్ని మాటలు నేర్చుకుంటే అదే ప్యాటర్న్లో ఎన్నో మాటలు మాట్లాడే ఎబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని మనం లింగ్విస్టిక్ క్రియేటివిటీ అంటాం. అంటే ఒక భాషలో ఉన్న కొన్ని మాటలు నేర్చుకుంటే అదే ప్యాటర్న్లో ఎన్నో మాటలు మాట్లాడే ఎబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ విధానంలోనే మనం మాతృభాషని స్కూలుకు వెళ్ళకముందే నేర్చుకోగలిగాం. చూడండి, మనమంతా కూడా స్కూలుకు వెళ్ళి చదవటం, రాయటం, గ్రామర్ రాకముందే తెలుగు బాగా మాట్లాడడం వచ్చింది. ఇది ఇంగ్లీష్లో కూడా సాధ్యమే. కాకపోతే మన అభ్యాసం అంతా కూడా మాటల బేసిస్లో ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం మాట్లాడే మాటల్లో మొదటి రకం స్టేట్మెంట్ రూపంలో ఉండే మాటలు. ఇవి కొన్ని నేర్చుకుంటే అదే ప్యాటర్న్లో ఎన్నో మాటలు మాట్లాడగలుగుతాం. కానీ మన విద్యాభ్యాసంలో, మన ఇంగ్లీష్ అభ్యాసంలో అది జరగట్లేదు. మన ఫోకస్ అంతా కూడా వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్ మీద ఉంది. అలా ఎన్నేళ్ళు అభ్యసించినా కూడా ఇంగ్లీష్ గురించి కొంత తెలుస్తుందే కానీ మాట్లాడే ఎబిలిటీ రాదు. మాట్లాడే ఎబిలిటీ రావాలంటే మాటలు నేర్చుకొని మాట్లాడవలసిందే. ఇక రెండవ రకం మాట ప్రశ్న రూపంలో ఉండే మాటలు.
మనకు కావలసిన సమాచారం తెలుసుకోవడానికి మనం ప్రశ్నలు వేయాల్సి ఉంటుంది. ప్రశ్నలు వేయటం కూడా మనకు తెలిస్తే కొన్ని ప్రశ్నలు నేర్చుకుంటే అదే ప్యాటర్న్లో ఎన్నో ప్రశ్నలు వేయగలుగుతాం. ఇది ఏ భాషలైనా జరుగుతూ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం స్కూల్కి వెళ్ళకముందే రాయటం చదవటం నేర్చుకోకముందే అన్ని మాటలు మాట్లాడగలిగాం, స్టేట్మెంట్లు చెప్పగలిగాం, ప్రశ్నలు వేయగలిగాం. అదే విధానం ఇంగ్లీష్లో కూడా జరుగుతుంది. మీరు ప్రశ్నలు నేర్చుకుంటే ఆటోమేటిక్గా వాటి యొక్క ప్యాటర్న్స్ కూడా నేర్చుకుంటారు. చూడండి, వేర్ ఆర్ యూ గోయింగ్ అనే ఒక ప్రశ్న నేర్చుకున్నాం అనుకోండి, అదే ప్యాటర్న్లో వేర్ ఈజ్ ఈ గోయింగ్, వేర్ ఆర్ దే గోయింగ్, వేర్ ఆర్ యూ లివింగ్, ఇలాంటి ప్యాటర్న్లో అదే ప్యాటర్న్లో ఎన్నో మాటలు మాట్లాడే ఎబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనకు కూడా ఉంది. కనుక సహజంగా మనం అన్ని రకాల ప్రశ్నలు కూడా వేయగలుగుతాం. అంటే మొదటిది మాటల స్టేట్మెంట్ రూపంలో ఉండే మాటలు నేర్చుకోవటం, రెండవది ప్రశ్న రూపంలో ఉండే మాటలు నేర్చుకోవటం, మూడవది రియల్ లైఫ్లో వాడే చిన్న చిన్న మాటలు నేర్చుకోవటం. వాటిని రియల్ లైఫ్ షార్ట్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పుకుంటాం. థ్యాంక్ యూ, సారీ, వెల్కమ్, నైస్ టు మీట్ యూ, థ్యాంక్ యూ, ఇట్లాంటి చిన్న చిన్న మాటల్ని, రియల్ లైఫ్లో వాడే చిన్న చిన్న మాటల్ని నేర్చుకోవటం. ఇవి నేర్చుకొని ఇవి ఏ సందర్భాల్లో వాడాలో కూడా తెలుసుకుంటే ఆ సందర్భాల్లో వాడుతూ ఉంటే మీకు మాట్లాడడం అలవాటుగా మారుతుంది. సో ఈ 3 రకాల మాటల్ని మనం, ఇది పుస్తకాల ద్వారా కావచ్చు, వీడియోల ద్వారా కావచ్చు, ఆడియోల ద్వారా కావచ్చు, కానీ ఈ 3 రకాల మాటల్ని మనం నేర్చుకుంటూ అభ్యాసం చేయాలి. స్టేట్మెంట్ రూపంలో ఉండే మాటలు, ప్రశ్న రూపంలో ఉండే మాటలు, రియల్ లైఫ్లో వాడే షార్ట్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుంటూ మనం రోజువారీగా అభ్యాసం చేయాలి. కానీ ఇలా జరగకుండా మన విద్యా విధానంలో మనం మెటీరియల్, మెథడ్, ప్రాక్టీస్ ఎలా జరుగుతుందంటే, మెటీరియల్ వచ్చేసి మీకు తెలుసు, వొకాబులరీ, గ్రామర్ ఫోకస్డ్గా మనం ఇంగ్లీష్ అభ్యసిస్తున్నాం. ఆ రకంగా ఇంగ్లీషే కాదు కదా, ఏ భాష కూడా నేర్చుకోవడం సాధ్యం కాదు. అందుకే ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోలేకపోతున్నాం. రెండవ లోపం ఏంటంటే మెథడ్. మన మెథడ్ అంతా కూడా ఇంగ్లీష్ అభ్యసనలో మనం ఫాలో అవుతున్న మెథడ్ ఎలా ఉందంటే, ఒక మైండ్ యాక్టివిటీ లాగా ఇంగ్లీష్ అభ్యసన జరుగుతూ ఉంది. అంటే వొకాబులరీ, గ్రామర్ని మైండ్లో నింపటం. మనం ఏమనుకుంటున్నాం అంటే వొకాబులరీ, గ్రామర్ నింపితే ఆటోమేటిక్గా మాట్లాడడం వస్తుంది అనుకుంటున్నాం. కానీ అలా జరగదు. ఎందుకంటే అలాంటి మెకానిజం మన హ్యూమన్ సిస్టంలో లేదు. మాట్లాడే క్రమంలో విడిపదాలు గుర్తుకు తెచ్చుకొని గ్రామర్ అప్లై చేస్తూ మాటలు రూపొందించే మెకానిజం, ఎబిలిటీ మన కాన్షియస్ మైండ్కి లేదు. అందుకే చాలామంది చదువుకున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. అయ్యో, నాకు చాలా వొకాబులరీ వచ్చు, నేను చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకున్నాను, చాలా గ్రామర్ వచ్చు, అయినా కూడా మాట్లాడదామంటే నోట్లకి వెళ్ళి మాట రావట్లేదు అని చాలామంది చదువుకున్న వాళ్ళు అనుకుంటుంటారు. అలా రాదు. అలా ఇంగ్లీషే కాదు కదా, ఏ భాష కూడా రాదు. మీ అనుభవంలో చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా, ఎక్కడైనా సరే, ఎవరైనా ఇప్పటి వరకు కూడా ఏ భాషనైనా వొకాబులరీ, గ్రామర్ ద్వారా ఎవరైనా నేర్చుకున్నారేమో తెలుసుకోండి. ఏ భాషనైనా కేవలం వొకాబులరీ, గ్రామర్ ద్వారా నేర్చుకోవటం, ముఖ్యంగా మాట్లాడడం నేర్చుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే అలాంటి మెకానిజం హ్యూమన్ సిస్టంలో లేదు. మీరు మాట్లాడగలగాలంటే మాటల రూపంలో మాటలు రెడీగా ఉంటేనే ఆ మాట ఇక్కడికి వస్తుంది. దానికి ఎలాంటి ప్రాక్టీస్ జరగాలో నేను చెప్తాను. అయితే మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే వొకాబులరీ, గ్రామర్ మీద ఫోకస్ చేయడం మూలంగా అలాంటి విధానం మన హ్యూమన్ సిస్టంలో లేదు. కనుక అవి తెలిసినా కూడా మనం మాట్లాడలేకపోతున్నాం. సో మనం దాన్ని ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని ఒక మైండ్కి సంబంధించిన యాక్టివిటీగా అనుకుంటున్నాం. వాస్తవం ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి ఒక ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఏ రకంగా సైక్లింగ్, మీరు స్విమ్మింగ్ ఫిజికల్గా ప్రాక్టీస్ చేస్తారో ఇది కూడా
మాట్లాడుతూ నేర్చుకోవాల్సింది. మాట్లాడుతూ నేర్చుకుంటేనే మాట్లాడడం వస్తుంది. అంటే మైండ్ మరియు స్పీచ్ ఆర్గాన్స్ను కోఆర్డినేట్ చేస్తూ మాట్లాడే అభ్యాసం చేయాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే ఇక్కడ మీ మైండ్లో మాటలు రెడీగా ఉంటేనే మీరు అలాంటి అభ్యాసం చేయగలుగుతారు. మైండ్ మరియు టంగ్ను, ముఖ్యంగా స్పీచ్ ఆర్గన్స్, మౌత్, టంగ్, జాస్ని వీటిని కనెక్ట్ చేస్తూ మీరు మాట్లాడే అభ్యాసం చేయాలి రియల్ లైఫ్లో. అప్పుడే మీరు మాట్లాడగలుగుతారు. ఒకవేళ ఇది కాకుండా మీరు ఏదైనా ఇంగ్లీష్ మాట్లాడే దేశానికి వెళితే కూడా సహజంగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఏ అమెరికానో, ఇంగ్లాండో, ఆస్ట్రేలియానో, న్యూజిలాండ్లో వెళితే సహజంగా పరిసరాల అనుకరణతో ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అలా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వెళ్ళలేం కదా. సో ఇక్కడే ఉండి మాట్లాడగలగాలంటే, ఇక్కడే ఉండి ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలంటే మీరు సరైన మెటీరియల్, సరైన మెథడ్, సరైన ప్రాక్టీస్ ఫాలో కావాల్సి ఉంటుంది. అలా ఫాలో కాకుండా గతంలో లాగానే మీరు వొకాబులరీ, గ్రామర్ నేర్చుకుంటూ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. మీకు తెలుసు కదా, చేసేదే చేస్తూ ఉంటే వచ్చేదే వస్తూ ఉంటుంది. వచ్చేది మారాలి అంటే చేసేది మారాలి. ఓకే, ఇఫ్ యూ కంటిన్యూ టు డూ వాట్ యు బీన్ డూయింగ్, you will continue to get what you've been getting. To get something which you did not get before, you must do something which you did not before. ఇంతకాలం నేర్చుకోలేని ఇంగ్లీష్ని ఇప్పుడు నేర్చుకోవాలంటే గతంలో లాగా కాకుండా డిఫరెంట్గా సరైన విధానంలో ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ప్రయత్నం అదే. సో మెటీరియల్ మెథడ్ అయింది కదా, ప్రాక్టీస్ ఏ రకంగా ఉండాలో తెలుసుకుందాం. మన సాంప్రదాయ విద్యలో ఇంగ్లీష్ నేర్చుకునే ప్రాక్టీస్ ఎలా నడుస్తుందంటే రీడింగ్కు, రైటింగ్కు పరిమితమై ఉంది. గ్రామర్ బుక్స్ చదవడం, వొకాబులరీ నేర్చుకోవటం మరియు వాటి ఎక్సర్సైజ్ చేయటం రిటర్న్గా. అంటే రీడింగ్, రైటింగ్కు పరిమితం అవుతూ మన ఇంగ్లీషు అభ్యాసం అంతా సాగుతూ ఉంది. అలా ఎంతకాలం చేసినా కూడా మాట్లాడే నైపుణ్యం రాదు. మాట్లాడే నైపుణ్యం రావాలంటే ఇంగ్లీష్ మాట్లాడే అభ్యాసం చేయాలి. అది పరిసరాల్లో ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు కొన్ని స్కూల్లో చదివే పిల్లలు, మంచి స్కూల్లో మంచి ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ ఉండి స్కూల్లో చదివే పిల్లలు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. కారణం ఏంటంటే వాళ్ళ స్కూల్ పరిసరాల్లో ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కనుక ఆ మాటలను అనుకరిస్తూ వాళ్ళు కూడా మాట్లాడడం మూలంగా వాళ్ళు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం జరుగుతుంది. కానీ అందరికీ అలాంటి అవకాశం లేదు మనలాంటి దేశాల్లో. 99 పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో కేవలం ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గానే ఉంది. అంటే చదవడానికి, రాయడానికి మాత్రమే పరిమితమై ఉంది. మాట్లాడే ఎన్వైరన్మెంట్ లేదు. లేదా ఏదైనా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది. ఈ విధానం అంతా అక్కర్లేదు. కానీ మనం అలా వెళ్ళలేం కదా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఇక్కడే ఉండి నేర్చుకోగలగాలంటే డెఫినెట్గా మీరు సరైన మెథడ్, సరైన మెటీరియల్, సరైన ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ విషయానికి వద్దాం. ఇది చాలా కీలకమైంది. చాలామంది ఏమంటారంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం సంబంధించి ఎలాంటి ఎక్స్క్యూజ్ ఉంటుందంటే, నాకు ఇంగ్లీష్ చాలా తెలుసు కానీ ఏం చేయాలా, నేను మాట్లాడదామంటే నా చుట్టూ ఎవరూ లేరు, నాకు మరి అందుకే నాకు మాట్లాడడం రావట్లేదని అంటారు. ఇది వాస్తవమే. మన చుట్టూ ఇంగ్లీష్ స్పీకింగ్ పరిసరాలు లేవు కనుక ఇంగ్లీష్ మాట్లాడడం, నేర్చుకోవడం కష్టంగానే ఉంటుంది. కాకపోతే మరి అలాంటి పరిసరాలు అందరికీ ఉన్నాయి కనుక అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే వ్యక్తిగత స్థాయిలో అలాంటి విధానాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలా. అది ఎలా అంటే వ్యక్తిగతంగా మీరు ఇలాంటి అభ్యాసం చేయాలి. ఎలాంటి అభ్యాసం అంటే ఎంఎస్సి అని నేను ఒక టూల్ క్రియేట్ చేశాను. ఎంఎస్సి అంటే మైండ్ టాక్, సెల్ఫ్ టాక్, క్రాస్ టాక్. మైండ్ టాక్ అంటే మైండ్లో మాట్లాడుకోవడం. మీరు నేర్చుకున్న రియల్ లైఫ్ మాటల్ని, వొకాబులరీ, గ్రామర్ కాదు, మీరు నేర్చుకున్న ఇంగ్లీష్ రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్ని, స్టేట్మెంట్స్ని కానీ, క్వశ్చన్స్ కానీ, లేకుంటే ఇతర షార్ట్ ఎక్స్ప్రెషన్స్ కానీ మీరు నేర్చుకున్న మాటల్ని మైండ్లో అగైన్ అండ్ అగైన్ యూ నీడ్ టు రిపీట్ దమ్ ఇన్ ద మైండ్. యూ మస్ట్ రికలెక్ట్ దమ్ ఇన్ ద మైండ్. మైండ్లో పదే పదే వాటిని అనుకోవాలి, గుర్తుకు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మీరు ఆ మాటల్ని మైండ్లో పదే పదే అనుకుంటారో అవి మీకు
రెడీగా ఉంటాయి మాట్లాడడానికి. కేవలం ఒకసారి నేర్చుకుంటే ఆ మాటలు మీకు గుర్తుండొచ్చు, కానీ మాట్లాడే క్రమంలో గుర్తుకు రావు. మాట్లాడే క్రమంలో మీరు రియల్ లైఫ్లో వాడే మాటలు గుర్తుకు రావాలంటే వాటిని పదే పదే యూ నీడ్ టు రిపీట్ దెమ్ ఇన్ ద మైండ్. యూ నీడ్ టు రికలెక్ట్ దెమ్ ఇన్ ద మైండ్ అగైన్ అండ్ అగైన్. అప్పుడు మీ ఆ ప్యాసివ్ ఎక్స్ప్రెషన్స్ యాక్టివ్గా మారి మీకు గుర్తుకొస్తాయి. చాలా సందర్భాల్లో మనం రియల్ లైఫ్లో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. చాలా చిన్న చిన్న మాటలే. ఎవరైనా మీకు సారీ చెబితే రిటర్న్ ఏం చెప్పాలో మీకు తెలియదు. ఇట్స్ ఓకే, డోంట్ బాదర్ లాంటి మాటలు మీరు రెస్పాండ్ చేయాల్సి ఉంటుంది. కానీ మనకేంటంటే ఆ చిన్న చిన్న మాటలే కానీ అప్పటికి గుర్తుకు రావు. సో అవి టైంకి మీకు మాట్లాడే క్రమంలో గుర్తుకు రావాలంటే వాటిని మీరు పదే పదే మనసులో రిపీట్ చేసుకోవాలా. దీన్ని మైండ్ టాక్ అంటాం. ఎంత బాగా మైండ్ టాక్ చేస్తే అంత ఈజీగా ఆ మాటలు మీకు మాట్లాడే క్రమంలో గుర్తుకు వస్తాయి. రెండవది సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే మనకు మనంగా మాట్లాడే అభ్యాసం చేసుకోవడం. మాట్లాడడం అనేది ఒక న్యూరో మస్కులర్ స్కిల్ అన్నాం. అంటే మీకు తెలుసో లేదో, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మజిల్ మెమరీ అండ్ మజిల్ ఇంటెలిజెన్స్. మాటల్ని మీరు ఫిజికల్గా మీరు మాట్లాడే అభ్యాసం చేస్తే ఆ మాటల్ని మీ మైండ్ మర్చిపోయినా కూడా మీ టంగ్, మౌత్ గుర్తుపెట్టుకుంటాయి. దీన్ని మజిల్ మెమరీ, మజిల్ ఇంటెలిజెన్స్గా చెప్పుకోవచ్చు. అంటే నేర్చుకున్న మాటల్ని మీరు సెల్ఫ్ టాక్ చేస్తే, స్వీయ అభ్యాసంలో మీరు మాట్లాడితే ఆ మాటలు మీకు గుర్తుంటాయి. ఈజీగా టంగ్ చివరిలోనే రెడీగా ఉంటాయి. ఇలా మాట్లాడేస్తారు. ఇక్కడ నుంచి తేవాల్సిన అవసరం లేదు. రెడీగా ఉంటాయి, ఈజీగా మాట్లాడగలుగుతారు. సో అంతేకాకుండా మీ ప్రొనౌన్సియేషన్, యాక్సెంట్ కూడా మారుతుంది. ఆ మాటల్ని పదే పదే మాట్లాడడం వలన మీ ఇంగ్లీష్ ఉచ్చారణ మరియు యాక్సెంట్ కూడా మారుతుంది. ఇది చేయకుండా మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే, మీరు ఇంగ్లీష్ మాట్లాడినా కూడా అది తెలుగులాగా ఉంటుంది. ఎందుకంటే మీ స్పీచ్ ఆర్గాన్స్ ఇంగ్లీష్ మాట్లాడడానికి అలవాటు పడకపోవడం. అవి అలవాటు పడాలి అంటే మీరు సెల్ఫ్ టాక్ చేయాలి. కాకపోతే ఇది మీరు ప్రైవేట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటగా ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ మీరు ప్రయత్నం చేస్తే మీకు సెల్ఫ్ టాక్ అలవాటుగా మారుతుంది. సెల్ఫ్ టాక్ చేస్తే ఆ మాటలు ఈజీగా గుర్తుంటాయి, ఈజీగా గుర్తుకు తెచ్చుకోగలుగుతారు, అవసరమైనప్పుడు మాట్లాడగలుగుతారు. ఇది చాలా ముఖ్యమైనది సెల్ఫ్ టాక్. రెండవది క్రాస్ టాక్. క్రాస్ టాక్ అంటే ఇతరులతో మాట్లాడడం. ఇది మొదటగా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే గతంలో మీకు అనుభవం లేని విషయం ఇతరులతో ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది. కానీ మీరు మాట్లాడుతూ ఉంటే, మాట్లాడడం కంటిన్యూ చేస్తే ఇతరులతో కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటుగా మారుతుంది. మీ గతంలో ఉన్న ఫియర్ కానీ, షై కానీ, హెసిటేషన్ కానీ స్లోగా వెళ్ళిపోతాయి ఈ అభ్యాసాన్ని మీరు కంటిన్యూ చేస్తే. సో మీరు ఇంగ్లీష్ గతంలో నేర్చుకునే ప్రయత్నం చేసినట్టుగా కాకుండా మెటీరియల్, మెథడ్, ప్రాక్టిక్స్ సంబంధించి సరైన విధానంలో మీరు అభ్యసన కొనసాగిస్తే, సరైన విధానంలో మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా తక్కువ కాలంలోనే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఇదంతా కూడా మీరు వ్యక్తిగత స్థాయిలో మీరు చేయవలసి ఉంటుంది. సో ఐ రిపీట్ అగైన్, లైక్ మెటీరియల్, మెథడ్, ప్రాక్టీస్కి సంబంధించి మాటలు నేర్చుకొని మాటలు మాట్లాడే అభ్యాసం చేస్తూ మీరు మీ అభ్యసన కొనసాగిస్తే యూ కెన్ బికమ్ ఫ్లూయెంట్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you again in the next live. Thank you very much.